ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రైవేటు పాఠశాల, కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పందించారు. చర్చకు ఈ రోజు ఉదయం 10 గంటలకు సరస్వతి శిశుమందిర్ వద్దకు కాంగ్రెస్ నాయకులు రావాలని సవాల్ విసిరారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కాకరేపుతుంది. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఇక ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేత కారు అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అంతకుముందు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. డిగ్రీ కళాశాల ఆవరణలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొంతమంది కాంగ్రెస్ బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంగిరేకుల సాయిలు అందిస్తారు. సాయిలు, కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అనుష. ఏదైతే కామారెడ్డిలో గత 3 రోజుల నుంచి అటు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వర్సెస్ అటు కాంగ్రెస్ నాయకులు, ఏదైతే ఎన్ఎస్యుఐ అక్కడ జిల్లా అధ్యక్షుడు సందీప్ ఎమ్మెల్యే ఇక్కడ ప్రభుత్వ భూములను, ఏదైతే డిగ్రీ కళాశాల భూములను అరోరా కాలేజీకి దారాదత్తం చేసిండ్రు, ఆయన అమ్ముకున్నాడు, కోట్ల రూపాయలు వెనుకేసుకున్నాడని చెప్పేసి గత 3 రోజుల క్రితం ఆరోపణలు చేశారు. దీనికి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిండ్రు. అయితే దీని పట్ల పూర్తిగా బీజేపీ ఎమ్మెల్యే అయిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి తను స్పందించి, నేను రేపు శిశు మందిర్కి వస్తున్నా, మీరు 10 గంటల వరకు రండి, నేను ఆధారాలతో సహా వస్తున్నా, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే రండి, నిరూపించండి అని చెప్పేసి ఆయన సవాళ్లు స్వీకరించి దాంతో స్పందించడం జరిగింది. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ నాయకులు, తర్వాత ఇటు ఏదైతే బీజేపీ నాయకులు కార్యకర్తల మధ్య నిన్న 2 రోజుల నుంచి సీరియస్ గా కొద్దిగా ఇది చర్చకు దారితీసింది. ఆ క్రమంలోనే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే అటు 2 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అటు ఎమ్మెల్యే, ఇటు సందీప్, వారంతా కూడా చర్చకు రావడానికి, ఇక్కడ ఆధారాలతో సహా శిశుమందిర్కి రావడానికి వాళ్ళు సిద్ధమవుతున్న క్రమంలో పోలీసులు ఇదంతా గమనించి పూర్తిగా ఎక్కడికక్కడ అటు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడము, తర్వాత ఎక్కడికక్కడ వీరందరినీ కూడా ఇటు బీజేపీ క్యాంప్, ఏదైతే ఎమ్మెల్యే ఇంటి దగ్గర, అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ వద్ద పూర్తి స్థాయిలో అక్కడ పోలీసు బందోబస్తును మోహరించి అక్కడ పెద్ద ఎత్తున వారందరినీ కట్టడి చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యేను కూడా బయటకు రాకుండా అరెస్ట్ చేయడము, తర్వాత అక్కడ కొంతమందిని కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం అనేది ఉదయం నుంచి కొనసాగుతుంది. కానీ గిరెడ్డి మహేందర్ రెడ్డి అని ఒక మాజీ సర్పంచ్, తను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆయన ఎమ్మెల్యే డౌన్ డౌన్ చర్చకు రావాలా, పిరికి పందలాగా ఇంట్లోనే కూర్చోవద్దంటూ అక్కడ ఆందోళన చేయడంతో, ఆయన నిరసన ప్రకటించడంతో అక్కడ ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు ఆయన కారు మీద దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్ఎస్యుఐ లీడర్ అయిన సందీప్ శిశు మందిర్, తర్వాత అక్కడ ప్రభుత్వ కాలేజీ వరకు వచ్చి ఆయన కూడా, ఏమైనా నేను వచ్చినా ఎమ్మెల్యే నువ్వు ఇంకెక్కడ ఇంట్లో దాక్కున్నావా అంటూ
ఆయన కూడా అక్కడ వ్యాఖ్యానించడం అనేది కూడా ఇరు పార్టీల మధ్య కొద్దిగా ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. ఇప్పుడు పరిస్థితులు మాత్రం అక్కడ చాలా సీరియస్ గా ఉంది. రెండు పార్టీల మధ్య సీరియస్ గా అక్కడ హై టెన్షన్ అనేది నెలకొందని చెప్పవచ్చు. అటు పోలీసులు ఇటు గిరెడ్డి మహేందర్ రెడ్డిని తర్వాత సందీప్ ను అక్కడ బీజేపీ కార్యకర్తలను ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి వాళ్ళు అక్కడ పరిస్థితిని చక్కదిద్దే కార్యక్రమంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఒక చోట ఇంకా కార్యకర్తలు అక్కడ కాలేజీకి రావడము, శిశు మందిర్కి రావడము, క్యాంప్ ఆఫీస్ మీదకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి పోలీసులు హై అలర్ట్ గా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్తత వాతావరణమే నెలకొందని చెప్పవచ్చు. అనుష, స్థాయిలో సిచ్యువేషన్ చూస్తే చాలా దారుణంగా కనిపిస్తుంది. కారు అద్దాలు కూడా ధ్వంసం చేసినట్టుగా కనిపిస్తుంది. ఏంటి ఎమ్మెల్యేకి ఏదైనా ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారా? సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఎస్, అది ఉదయం నుంచే ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆయనను బయటకు రాకుండా ఖచ్చితంగా అక్కడ ఎటు కూడా రావద్దు అని చెప్పేసి కూడా పోలీసులు కొద్దిగా నిఘా ఏర్పాటు చేసి అక్కడనే భారీగా మోహరించారు. ఇంటి వద్ద నుంచి లేదు నేను ఖచ్చితంగా నేను వెళ్ళాలి, ఆయన క్యాంప్ ఆఫీస్ వరకు రావడము, క్యాంప్ ఆఫీస్ లోనే తిష్టేసి ఆయన ముందుగస్తుగానే కార్యకర్తలు ఎవరు రావద్దు, ఇది కేవలం నా పర్సనల్ గా సంబంధించింది, నా కుటుంబ సభ్యుల మీద కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసిర్రు, అక్కడ ప్రభుత్వ కళాశాల ఏదైతే డిగ్రీ కళాశాల భూములకు సంబంధించి అది పూర్తిగా నా వ్యక్తిగతము, దానికి నేనే సమాధానం చెప్పుకుంటా, కార్యకర్తలు ఎవరు రావద్దని నిన్నటి నుంచి వెంకటరమణారెడ్డి అప్పీల్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలు తర్వాత మిగతా సానుభూతి పరులందరూ కూడా ఆ క్యాంప్ ఆఫీస్ వద్దకు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకుల సవాళ్లు మనం తిప్పికొట్టాలి, వారిని ఖచ్చితంగా ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో అక్కడ కార్యకర్తలంతా పెద్ద సంఖ్యలో పోగై అక్కడ నిలబడ్డారు. అయితే ఇక్కడ ఏదైతే క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా మాత్రం పోలీసులు రిక్వెస్ట్ చేస్తూ మీరు వెళ్ళకండి, వెళ్ళడం వల్ల అక్కడ ఇంకా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని చెప్పేసి ఆయనను బయటకు వెళ్లకుండా అనేది అక్కడ అడ్డుపడుతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరొకటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది మేము వచ్చినాం మీరు రాలేదు అని రెచ్చగొట్టడం అనేది కూడా అక్కడ కొద్దిగా సీరియస్ నడుస్తుందని చెప్పేసి ఇద్దరి మధ్యలో ఏదైతే ఆ రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఉద్దేశంతో ఎమ్మెల్యే నేను వెళ్ళాలి, నేను నిరూపించాలి, ఆధారాలతో సహా నేను అన్ని నిరూపించుకుంటా, అది నా వ్యక్తిగతం అని చెప్పేసి ఆయన పోలీసులను కోరుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి పూర్తి పర్యవేక్షణలో ఇరు వర్గాలను సంధాయిస్తూ అక్కడ సీరియస్ గానే వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అనిషా, స్థాయిలో అయితే డిగ్రీ కళాశాల ఆవరణలో పోలీసులు అయితే పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏంటి పరిస్థితి సద్దుమరిగిందా? ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? అక్కడ 3 చోట్ల ఇప్పుడు దాదాపు 4 చోట్ల మనం చెప్పుకోవచ్చు డిగ్రీ కళాశాల ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర, తర్వాత అదే విధంగా శిశు మందిర్ వద్ద, తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, తర్వాత మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద అందరూ ఏదైతే పోలీసులు భారీ సంఖ్యలోనే మోహరించినప్పటికీ కూడా కార్యకర్తలు ఏ వైపు నుంచి వస్తున్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు వచ్చి ఎక్కడ గొడవ పడతారన్న ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఒక 144 సెక్షన్ మాత్రం విధించే పరిస్థితులు ఉత్పన్నమైనాయి. కొన్ని సందర్భాలలో లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అక్కడ స్వల్ప లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గిరెడ్డి మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఏదైతే ఆయన అక్కడ డౌన్ ఎమ్మెల్యే అంటూ బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద నినాదాలు చేయడం అనేది అక్కడ కొద్దిగా ఉద్రిక్తతకు దారితీసింది. ఆ క్రమంలోనే ఏదైతే కారద్దాలు బలగొట్టినప్పుడు కొద్దిగా గాయాలైనాయి, పోలీసుల గాయాలైనాయి, కారద్దాలు పూర్తిగా ధ్వంసమైనాయి. ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇంకా కట్టుదిట్టమైన అదనపు బలగాలను దించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఇటు బీజేపీ గాని ఇటు కాంగ్రెస్ గాని ఇరు వర్గాలు సవాళ్లు విసురుకోవడమే కాదు, ఇక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణానికి కావాలని చేస్తున్నారు మాత్రం అనేది మనం చెప్పవచ్చు. అనుష, రైట్ సాయిలు, థ్యాంక్ యూ. అన్ని
కామారెడ్డిలో ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతల సవాళ్ల పర్వం కాకరేపుతుంది. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు చేరుకున్న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేత కారు అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. డిగ్రీ కళాశాల ఆవరణలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.